యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైనటువంటి నామంలో మీకు అందరికీ కూడా వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. వాస్తవానికి మనం ఉన్నటువంటి పరిస్థితిలో మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రజానీకం, బంధువులు, నెలవైనటువంటి వారు మరి ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్స్లో, వీధుల్లో, గృహాల్లో అమాంతంగా మరణిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాల్లో మనం ఇక్కడ కూడుకొనటం ఇది ఎంతగానో ఆశీర్వాదదాయకమైనటువంటి సంగతి. కానీ మనం ఉన్నటువంటి ఈ విశ్వాస జీవితం ఏదైతే ఉన్నదో అది ఈ కరోనా కాలంలో మాత్రమే కాదు, కానీ సహజంగానే ఆ విశ్వాస జీవితం అన్నది ఒక బలహీనమైనటువంటి ఘట్టం. ఎందుకంటే మనం ఉన్నటువంటి లోకం ఆ రీతిగా ఉన్నది. ఈ విశ్వవ్యాప్తంగా అలుముకున్నటువంటి ఈ ప్రజానీకం, వేరువేరు మతాలలో ఉన్నటువంటి ప్రజలు, మానవాళి ఉన్నటువంటి సందర్భాలు, ఈ యొక్క విపత్తులు ఇవన్నీ చూస్తున్నప్పుడు విశ్వాసం అమాంతంగా బలహీనపడటం అనేది వాస్తవం, మనము ఆమోదించవలసినటువంటి ఒక సత్యం. కానీ ఈ విపత్తులతో కూడినటువంటి ఈ జీవనయానంలో, ఈ విశ్వాస పయనంలో మనకు గమ్యం ఏంటి? దేవుడు మనకు ఏమై ఉన్నాడు? అసలు ఈ విపత్తులు, ఈ హైరానా కలిగించేటువంటి సంగతులు, ఈ మరణకాండ లేక మారణకాండ ఇదంతా కూడా ఎవరు జరిగిస్తున్నారు? ఎందుకు జరుగుతుంది? ఈ జరిగిన దానికి మన యొక్క స్థితి ఏమై ఉన్నది? మన యొక్క ప్రతిస్పందన ఏమై ఉన్నది? అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక దేవుని ఈ విశ్వాస పయనంలో, దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాస పయనంలో మనము మరొక్కసారి ప్రభు సన్నిధానంలో మనం పరిశీలన చేసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. నో, ఇట్ ఈస్ వెరీ హై టైమ్ దట్ వీ ఇంట్రోస్పెక్ట్ అవర్ సెల్స్ అండ్ థింక్ టు అవర్ సెల్స్ వాట్ అవర్ ఫెయిత్ రియలీ ఈజ్ and in which areas we fell. So these are the significant points in the faith journey of the Christendom that is existing around us. మరి ఈ దినం కూడా మరొక కీర్తనను నేను మీ మధ్య ఈ సందర్భాన్ని బట్టి ఉంచాలని నేను ఆశిస్తున్నాను. ఆ కీర్తన మరేదో కాదు, 121వ కీర్తన. 121వ కీర్తన మొదటి వచనం, రెండవ వచనము, మూడవ వచనం చదువుకుందాం. 1, 2, 3 వచనాలు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? గత వారం, అంతకుముందు వారం వరుసగా 3 బుధవారాలు మేము 18వ కీర్తన ధ్యానం చేస్తూ గడిపాం. ఈ 18వ కీర్తనలో ఒక్క పాయింట్ వచ్చేసరికి, దేవా, ఈ భయంకరమైనటువంటి విపత్తుల్లో మేము ఎక్కడికి వెళ్ళాలి? మా దేవుడు ఏడి అని బయటవారు అడిగినప్పుడు, లేక మమ్మల్ని మేము ప్రశ్నించుకున్నప్పుడు, ఈ విపత్తులలో దేవుడు ఎక్కడ, అసలు ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అనేటువంటిది మనకు ఆలోచనకు వచ్చినప్పుడు మన సమాధానం ఏమై ఉన్నది అనేది ఇక్కడ మనకు ప్రస్తుతం. కారణం ఏంటంటే, డాక్టర్ సమక్షంలో, ఐసీయూలో, వెంటిలేటర్ సాక్షిగా భయంకరమైనటువంటి విపత్తులు మనకు సంభవిస్తున్నాయి. ఔషధాలు పనిచేయడం లేదు, ఆక్సిజన్ సిలిండర్స్ పనిచేయడం లేదు, సిలిండర్స్కు సప్లై కట్ అయిపోతుంది, పైప్స్లో నుంచి భయంకరమైనటువంటి ఫంగస్ వస్తుంది.
ఇలాంటి దుర్దినాల్లో ఎటు చూసినా కానీ మరణాలే, ఎటు చూసినా కానీ మరణాలే. ఇక దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితం యొక్క చివరి దశ మరణం అని మనందరికీ తెలుసు. కానీ మనం జీవించేటువంటి ఈ విశ్వాస యాత్ర ఫలితం శారీరక మరణమేనా, దీనికి ఇంకేదైనా ఉన్నదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. కారణం ఏంటంటే మనందరికీ తెలిసిన విధంగా యెహోవా దేవుడు మనందరికీ కూడా సృష్టికర్త, ఈ విశ్వానికి సృష్టికర్త. ఆయన ఈ లోకానంతటినీ కూడా తన వ్రేలితో చేశాడని 8వ కీర్తనలో మనం చూసాం. 8వ కీర్తనలో మహాకాశములు ఆయన వ్రేలి కృత్యములు అని ఉంది హీబ్రూ బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లో ఆయన హస్తకృత్యములు అని ఉంటుంది. కనుక ఆయన వ్రేలి కృత్యములు అయినటువంటి ఈ భూమి, ఆకాశం, మానవులు సమస్తం ఈ విధంగా సృష్టించబడిన తదుపరి అమాంతంగా కళ్ళెదురుగా క్షణాల్లో మరణించడం అనేది ఎంతవరకు సబబు? ఈ పరిస్థితుల్లో మనం ఎటు చూడాలి, ఎవరి వైపు చూడాలి? దీని యొక్క ఆలోచన ఏమై ఉన్నది మనకు? సో వాట్ ఈజ్ అవర్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ డెత్ దట్ ఈజ్ సరౌండెడ్ అరౌండ్ అస్? ఈ విషయాలు మనము ఆలోచన చేసుకోవాలి. దీనికి కారణం ఏంటంటే ఇంకా వేరే ఏ దిక్కు లేదు మనకు. ఎటు చూడాలన్నా మనకు అవకాశం లేదు. మనం ఈ లోకంలో నమ్ముకున్నటువంటి వైద్యులు, సర్జన్స్, డాక్టర్స్, సర్జన్స్, అనస్థిస్ట్స్, ఎవ్రీవన్, ది స్కూల్ ఆఫ్ నర్సింగ్, ఎవ్రీబడి ఆర్ హెల్ప్లెస్ ఇన్ ట్రీటింగ్ దిస్ డెడ్లీ పాండమిక్. సో మనం దేవుని దగ్గరకు రాకుండా ఏమి చేయగలం అనే ప్రశ్నకు జవాబు ఏంటంటే ఏమీ చేయలేము. ముమ్మాటికి దేవుని దగ్గరకు రావాల్సిందే. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని దగ్గరకు రావాల్సిందే అనేది ఇక్కడ మనం చాలా గట్టిగా మనము నొక్కి మాట్లాడవలసినటువంటి మాట. ఒక్కసారి ఈ 121వ కీర్తన గురించి మనము దీని పుట్టు పూర్వోత్తరాలు లేక దీని యొక్క పీఠిక మనం తెలుసుకుందాం. ది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సామ్ 121. ఒకసారి మీరు బైబిల్స్ చూడకుండా కొద్దిగా ఈ చెప్పేటువంటి ఈ యొక్క చరిత్ర కొద్దిగా గమనించాలని మనం చేస్తున్నాను. ఇప్పుడున్నటువంటి ఇజ్రాయేలు దేశం అలనాడు కానానుగా ఉండినటువంటి దినాల్లో అది 3 ప్రావిన్సెస్గా ఉండింది. 3 ప్రావిన్సెస్ అంటే 3 స్టేట్స్ మన భాషలో చెప్పుకోవాలంటే. పైన ఉన్నటువంటి ప్రావిన్స్ పేరు గ్యాలలీ, మధ్యలో ఉన్నటువంటి ప్రావిన్స్ పేరు సమారియా, క్రింద ఉన్నటువంటి ప్రావిన్స్ పేరు జూడియా. తెలుగులో చెప్పాలంటే గలిలయ, సమరయ, యూదయ. ఈ 3 రాష్ట్రాలుగా ఆ దేశం ఉండింది. సుమారు 1000 BCలో అంటే 1 మిలీనియం BC 1000 BCలో సుమారుగా చెప్తున్నాను. సౌలు రాజుగారు, తదుపరి దావీదు రాజుగారు, ఆ తదుపరి సొలొమోన్ రాజుగారు ఈ 3 ప్రావిన్సెస్ని చాలా ఘనంగా పరిపాలన చేశారు. ఆ మాటకు వస్తే దావీదు భక్తుడు మరింత ఘనంగా ఆ 3 ప్రావిన్సెస్ని చక్కగా పరిపాలన చేశాడు. సొలొమోన్ రాజు ఈ టెన్యూర్ వచ్చేసరికి సొలొమోన్ గారు జ్ఞానం ఉంది వాస్తవమే, కానీ ఆ జ్ఞానంలో కొంత అజ్ఞానాన్ని ప్రదర్శించాడండి సొలొమోన్. ఏం చేశాడంటే ఆయన హయాంలో ఈ 2 ప్రావిన్సెస్, పైన ఉన్నటువంటి 2 ప్రావిన్సెస్ ఒకటిగా మారిపోయాయి, క్రింద ఉన్నటువంటి ఒక ప్రావిన్స్ సౌత్గా మారింది. కనుక ఈ గలిలయ, సమరియా అనేటువంటి ఒక నార్దర్న్ ప్రావిన్స్గా, జూడియా అనేది సదర్న్ ప్రావిన్స్గా విభజించబడింది అనమాట.
నార్దర్న్ కింగ్డమ్ అండ్ ది సదర్న్ కింగ్డమ్గా ఆ రెండు విభజించబడ్డాయి సొలొమోను గారు రాజుగారి హయాంలో. ఇక ఆ తరువాత సుమారు ఒక 450 సంవత్సరాల పాటు ఉత్తర రాజ్యం ఏలుబడి జరిగింది. వారు అన్య రాజులతో వారి పరిపాలన చేసుకున్నారు. ఇక దక్షిణ రాజ్యానికి వచ్చేసరికి దక్షిణ రాజ్యం దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కుమారుడైనటువంటి ఆయన ద్వారా ఇది జరుగుతూ ఉందన్నమాట. రెహోబాం ద్వారా ఈ రాజ్యము పరిపాలన చేయబడింది. రెహోబాము యొక్క గర్భఫలం ఈ దక్షిణ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉత్తర రాజ్యము సుమారు 720 లేక 21 BCలో అష్షూరుల చేతిలో అది ఆక్రమించబడింది. అంటే అష్షూరుల సామ్రాజ్యము ఉత్తర రాజ్యాన్ని ధ్వంసం చేసి అష్షూరులందరూ కూడా ఉత్తరంలో ఉన్నటువంటి గల్లియ సమరయ వారిని అందరూ కూడా పట్టుకుని పోయారు. ఇక ఆ తరువాత ఉత్తరంలో రాజు లేడు, రాజ్యం లేదు. దక్షిణంకి వచ్చేసరికి 585వ సంవత్సరంలో, అంటే సుమారు ఒక 130-140 సంవత్సరాల తరువాత, అంటే బీసీలో వెనక్కి ఉంటాయి కదా డేట్స్, 585 ఆ డేట్స్లో దక్షిణాన నెబుకద్నెజర్ అనేటువంటి బబులోను రాజు వచ్చి యెరూషలేమును పచ్చడిగా కొట్టి పారేసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బానిసలుగా పట్టుకొని పోయాడు. ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంది ఏంటంటే, ఉత్తర రాజ్యం ధ్వంసం అయిపోయింది, దక్షిణ రాజ్యము చాలా ప్రాముఖ్యమైనటువంటి రాజ్యం. కారణం ఏంటంటే దక్షిణ రాజ్యములో యెరూషలేము ఉంది. యెరూషలేము అనగా సియోను అనగా యెరూషలేము దేవాలయం ఉన్నటువంటి ప్రాంతం. కనుక దక్షిణ రాజ్యానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఆ విధంగా ఉన్నాయి. సియోను రాజ్యం లేక సియోను ప్రాంతము, యెరూషలేము ప్రాంతము దేవాలయ ప్రాంతం. ఇప్పుడు నెబుకద్నెజరు అనేటువంటి బబులోను రాజు ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా, మరి పెద్దలను, పనికి వచ్చేటువంటి వారిని, చదవర్లను, ఇంజనీర్స్ను, డాక్టర్స్ను, మంచి క్రీమీ లేయర్, హీ హ్యాస్ క్యాప్చర్డ్ ఆల్ ది క్రీమీ లేయర్ ఆఫ్ ది సదర్న్ కింగ్డమ్. ఇప్పుడు దక్షిణానికి మిగిలిపోయింది ఎవరంటే పనికి మాలిన వారు మిగిలిపోయారు, స్త్రీలు మిగిలిపోయారు. మంచి పనికి వచ్చేటువంటి పురుషులు, చదువుకున్నటువంటి వారు, ఆల్ ద స్కిల్ఫుల్ వర్క్మెన్, లేబర్షిప్, ఆల్ ఈజ్ నౌ ఇన్ బాబిలోన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కింగ్ నెబుకద్నెజర్. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, నెబుకద్నెజరు చేతి క్రింద మన ఇశ్రాయేలీలు లేక హెబ్రీయులు లేక దక్షిణ రాజ్యపు పురుషులందరూ కూడా ఎక్కడున్నారు? బబులోన్లో ఉన్నారు. బబులోన్లో ఉన్నప్పుడు అక్కడ వీరు బానిసలుగా బ్రతుకుతున్నారు. వీరి స్త్రీలు, భార్యలు, తల్లులు, కుమార్తెలు, కోడళ్ళు, మనవరాళ్ళు, స్త్రీ జాతి అంతా కూడా యెరూషలేములో లేక యూదయ విడిచిపెట్టబడింది. ఇప్పుడు బబులోన్లో ఉన్నటువంటి బబులోను పురుషులు, ఐ రిపీట్, బబులోన్లో ఉన్నటువంటి బబులోను పురుషులు ఏం చేశారంటే, ఈ యూదయాలో లేక జుడియాలో ఉన్నటువంటి యూదయా స్త్రీల మీద, ఎందుకంటే పురుషులందరూ వెళ్ళిపోయారు కదా, పురుషులు ఎవరు లేరు ఇక్కడ యూదయాలో, బబులోన్లో ఉన్నటువంటి బబులోను పురుషులు యెరూషలేము లేక యూదయ మీద పడిపోయి ఇక్కడ విడిచిపెట్టబడినటువంటి ఈ స్త్రీలను క్రమంగా కానీ అక్రమంగా కానీ వారిని చెరచి, వారిని వివాహమాడి, వారితో సంసారాలు చేసి, వారితో పిల్లలను కన్నారు, క్రమంగా కానీ అక్రమంగా కానీ. ఆ విధంగా అక్కడ నార్దర్న్ కింగ్డమ్లో కూడా అష్షూరుల చేత కూడా అలాగే జరిగింది. ఆ విధంగా రెండు జాతులకు కలిపి పుట్టినటువంటి వారే సమరయులు, అందుకే వారిని మధ్యలో సపరేట్గా పెట్టారు. తర్వాత మనం చూస్తాం, అది మనకు అప్రస్తుతం. ఈ విధంగా బబులోన్లో ఉన్నటువంటి బబులోను పురుషులు మన యొక్క స్త్రీలను భయంకరమైనటువంటి స్థితిలో వారు ఆక్రమించారు.
వారిని చెరిచారు. ఇప్పుడు బబులోన్లో ఉన్నటువంటి మన పురుషులు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి స్త్రీల వైపు కన్నెత్తి చూడలేదు కదా, వారు ఏం చేశారంటే దేవుని వైపు చూస్తూ ఉన్నారు. చూడండి 137వ కీర్తన ఒకసారి చూడండి. 137వ కీర్తన మొదటి వచనం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. ఇది వీళ్ళు చేసిన పని. వీళ్ళు ఎక్కడ కూర్చున్నారు? నదుల దగ్గర కూర్చున్నారు. ఎక్కడ? బబులోను నదుల యొద్ద కూర్చుని వీరు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? సియోనును జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాస్తవంగా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? తన భార్యను జ్ఞాపకం చేసుకోవాలి, తన తల్లిని, వేరే పురుషుడితో ఉన్నటువంటి తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి, వేరే పురుషుడితో సంసారం చేసినటువంటి భార్యను జ్ఞాపకం చేసుకోవాలి, వేరే పురుషులకు సంసారం చేసినటువంటి కుమార్తెలను జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఈ పురుషులు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారట? సియోనును జ్ఞాపకం చేసుకుంటున్నారంట. ఎంత మంచి పురుషులండి! దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడే మాకు ప్రధానం, దేవుడే మాకు సమస్తం, దేవునికే మేము సమస్త గౌరవాన్ని మేము ఆపాదిస్తాం అంటూ దేవుని వైపు చూస్తున్నారు. ఎంత గుండె కోత అండి, ఎంత గుండె కోత! ఆ విధంగా ఈ యొక్క బబులోన్లో ఉన్నటువంటి మన పురుషులు ప్రవర్తిస్తున్నారు. వారు సియోనును జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నారండి. ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా మీరు మనసులో ఒక ప్రక్కన అలాగ ఉంచండి. ఇప్పుడు అసలు మామూలుగా ఈ యెరూషలేము దేవాలయం ఎప్పుడు ధ్వంసం చేయబడింది? నెబుకద్నెజరు 585వ సంవత్సరంలో ధ్వంసం చేశాడు. దానికి పూర్వం ఉన్నటువంటి దాని యొక్క వైభవాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెరూషలేము దేవాలయం యొక్క విధానం మనం జ్ఞాపకం చేసుకుందాం. యెరూషలేము దేవాలయం ఎలా ఉంటుందంటే, మనందరికీ తెలుసు ఆ దేవాలయం యొక్క స్ట్రక్చర్. సంఘమంతా కూడా బయట నిలబడతారు. ఆ బయట పీపుల్స్ ప్లేస్ అంటారు దాన్ని, పబ్లిక్ ప్లేస్. అక్కడ ఉంటారు. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అదంతా కూడా దేవాలయ సన్నిధి. ఇంకొంచెం లోపలికి వస్తే అది పరిశుద్ధ స్థలం, ఇంకొద్దిగా లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం. ఇక ఆ విధంగా యెరూషలేము దేవాలయం యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఈ ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏం చేస్తారంటే, పండుగ సమయాల్లో వీరందరూ కూడుకొని మూకుమ్మడి ప్రార్థనలు మోకరించి చేస్తూ ఉంటారు. లేకపోతే అందరూ కూడా కలిసి వారి వారి బాకాలతో, లేకపోతే ఈ డప్పులతో, వాయిద్యాలతో, ఈ చర్మ వాయిద్యాలతో వారు నగరమంతా కూడా వినిపించేంతటి శబ్దాలతో, ఊరంతా వినిపించేటువంటి శబ్దాలతో దేవుణ్ణి ఘనపరుస్తారు ఒకేసారి. అది పండుగలప్పుడు వారు చేసేటువంటి ఒక గొప్ప సంగతి. ఇప్పుడు యెరూషలేము దేవాలయములో యాజకుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఈ సంఘము లేక ప్రజలు, ఇశ్రాయేలీయులు వారి వారి బలి పశువులను దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే, గర్భాలయంలో అంటే అతి పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలాల్లో ఏం చేస్తాడంటే, ఆయన చేతిలో ఒక పొడవైనటువంటి గొలుసు ఉంటుంది, ఒక తెల్లటి వెండి గొలుసు. దానికి పెద్ద చెంబు ఉంటుందండి, వెండి చెంబు. ఆ చెంబుకి మూత ఉంటుంది, రంధ్రాలతో కూడినటువంటి మూత. ఇట్స్ ఎ పెర్ఫోరేటెడ్ లిడ్ టు ది కంటైనర్ విచ్ కంటైన్స్ బర్నింగ్ కోల్. ఈ మండుచున్నటువంటి ఆ బొగ్గులను ఆ చెంబులో వేసి దానికి మూత పెట్టి దాని లోపల సాంబ్రాణి వేసి ఆ సాంబ్రాణి పొగను గర్భాలయం అంతా కూడా విదిలిస్తూ ఉంటాడు, చిమ్ముతూ ఉంటాడు అన్నమాట. చిక్ 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 అంటూ గర్భాలయం అంతా కూడా ఆ యాజకుడు ఆ ధూపాన్ని వేస్తూ ఉంటాడు. ఆ ధూపంలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే, ధూపం అనగా దేవుని యొక్క ప్రసన్నత. ఆ ధూపము ద్వారా దేవుడు పరము నుండి కిందకు దిగివచ్చి ఈ వాసన పీల్చుకొని
అక్కడ యాజకుడు వేసేటువంటి ధూపము యొక్క వాసన పీల్చుకోవడానికి మరియు ప్రజలు చిందించినటువంటి వారి బలిపశువు యొక్క రక్తమును బట్టి యెహోవా దేవుడు దిగి వస్తాడు. ఆ వాసనను ఆఘ్రాణించి అంటే ఎంత పీల్చగలిగితే అంత పీల్చడం అండి. కడుపు నిండా, ఇంకా చెప్పండి, ఇంకా క్రింద కడుపు, పుత్తి కడుపు అంటాం. ఇక కడుపు నిండా దేహం అంతా కూడా పీల్చగలిగినంత పీల్చడానికి యెహోవా దేవుడు వచ్చి పీల్చి పాపాలన్నీ క్షమిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ప్రసన్నత ఈ దేవాలయంలో సాంబ్రాణి ద్వారా ఉంటుంది. అది వారి యొక్క విశ్వాసం. ఆ విధంగా కూడా దేవుడు జరిగించాడు. దేవుని యొక్క ప్రసన్నత కూడా దేవాలయంలో ఉంటుంది. కనుక దేవాలయం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి. ఇశ్రాయేలీల జీవితంలో దేవాలయము ప్రాముఖ్యమైనది. ఆ మాటకు వస్తే ఇంకా ముందు చరిత్రలోకి వెళితే అబ్రాహాము దేవాలయము కట్టడానికి పునాదులు వేశాడు. అక్కడ దేవాలయాన్ని తలపించేటువంటి ఒక బలిపీఠం కట్టాడు. అదే బలిపీఠం తర్వాత నెగెబ్లో కట్టాడు. తర్వాత అదే బలిపీఠం ఐగుప్తులో కట్టాడు. తిరిగి వస్తూ మళ్ళా వాటిని సందర్శించాడు. ఇక అదే ఎక్కడైతే ఆయన బలిపీఠం కట్టాడో అక్కడే ఆ దేవాలయం కూడా కట్టబడిందండి సొలొమోను గారి ద్వారా. కనుక దేవాలయం అనేది ఇశ్రాయేలీయుల జీవితంలో చాలా శ్రేష్టమైనది. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలీయుల జీవితంలో దేవాలయము, ఈ యొక్క పరిపాలనా వ్యవస్థ రెండు కూడా ఒకటేనండి. పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, ది ఆఫీస్ ఆఫ్ ది రిలీజియన్ అండ్ ది ఆఫీస్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ వాజ్ సింగులర్, ఆఫ్ ఎ సింగిల్ యూనిట్. ఈ రెండింటికి కూడా ఒకే ఆఫీస్, ఒకే కార్యాలయంలో ఉంటుంది. అక్కడ యాజకుడు, రాజు కలిసి పరిపాలన చేస్తారండి. అంతటి ఘనత యెరూషలేమునకు, ఇశ్రాయేలీయులకు ఉన్నది. అందుకే వీరేం చేస్తున్నారంటే మన పురుషులు బబులోన్లో నుంచి వారు సియోనును జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. మనకు ఆ పాట కూడా ఉంది ఇంగ్లీష్లో, కొంతమందికి మీలో వస్తే వచ్చి ఉండవచ్చు. బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలాన్ వి సాట్ అండ్ వెప్ట్ టు రిమెంబర్ జాయన్. సియోనును జ్ఞాపకం చేసుకుంటున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కారణం ఏంటంటే సియోనులో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడా మరొక ప్రక్కన ఉంచండి మనసులో. ఇప్పుడు మనం అందరం కూడా ఒకసారి బబులోను వెళ్ళిపోదాం. బబులోను వెళ్ళిపోతే అక్కడ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇంకా చెరలోనే ఉన్నారు, బబులోన్లో ఉన్నారు, ఇంకా స్వదేశం వెళ్ళలేదు, నెబుకద్నెజరు పరిపాలనలో ఉన్నారు. అక్కడ వారి కూరగాయలు వారే పండించుకుంటున్నారు. అక్కడ బబులోను పురుషులకి, మిగిలినటువంటి పురుషులకు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు, ఆ వ్యవస్థ అంతటికి కూడా వీరే కూరగాయలు పండించి వండి పెడుతూ ఉన్నారు. ఇక బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు. కానీ అక్కడ కూడా మూకుమ్మడి ప్రార్థనలే చేస్తూ ఉన్నారండి వీళ్ళు అలవాటు ప్రకారంగా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఒక ఓపెన్ ప్లేస్లోకి, ఓపెన్ గ్రౌండ్లోకి వచ్చేసి అందరూ కూడా వారి గళమెత్తి గొప్ప కేకలతో, శబ్దాలతో, వాయిద్యాలతో, బాకాలతో పాటలు పాడుతూ వారి గమ్యం ఏమైనది? వారి గమ్యము సియోను. వారి గమ్యం కారణం ఎందుకని చెప్పుకున్నాం? సియోనులో దేవాలయం ఉన్నది కనుక. దేవాలయంలో ఏమున్నది? దేవాలయంలో ధూపం ఉన్నది. ధూపంతో ద్వారా వారి గ్రహించింది ఏంటంటే దేవుని యొక్క ప్రసన్నత. ఆ విధంగా వీరి చూపు, వీరి ధ్యేయం, వీరి గమ్యం అంతా కూడా యెరూషలేము మీద ఉన్నది. ఇప్పుడేం చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా వీధుల్లోకి, ఈ బాహ్య ప్రాంతాల్లోకి వీరందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి వారు బెంగ పెట్టేసుకున్నారండి. సియోను మీద బెంగ పెట్టేసుకున్నారు. ఎందుకంటే వారి చెర 70 సంవత్సరాల చెర. వారికి పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టారు, ఆ పిల్లలు కూడా పిల్లలు పుట్టి ఉండవచ్చు. సో ఇంత ఈ ఎడబాటులో, ఈ 70 సంవత్సరాల ఎడబాటులో వారు బబులోను దేశంలో ఉండలేనటువంటి పరిస్థితిలో వారు
లోతైనటువంటి ప్రార్థనలు చేస్తున్నారు, లోతైనటువంటి పాటలు పాడుతున్నారు, లోతైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు వాళ్ళందరూ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వారందరూ కూడా ఓపెన్ ప్లేసెస్లోకి వచ్చేసి వారు బిగ్గరగా పాటలు పాడుతూ, కేకలు వేస్తూ, కేరింతలు కొడుతూ, వారు దిగులుతో వేదనతో, అదే సమయంలో విశ్వాసంతో, నిరీక్షణతో, కొంతమంది విశ్వాసముతో కూడినటువంటి చప్పట్లు, కొంతమంది దిగులుతో కూడినటువంటి చప్పట్లు, కొంతమంది దీనస్థితిలో ఉండి చప్పట్లు, రకరకాలుగా అన్ని కోణాల్లో ఉన్నటువంటి వారు, అన్ని కోణాల్లో వారు అక్కడ ఆర్తనాదాలు, ఆర్భాటాలు చేస్తూ, వారందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఏం చేశారంటే వారు ఒక్కసారి అందరు తలలు పైకెత్తి వారు పడమరకు చూస్తున్నారండి. ఎందుకంటే యెరూషలేముకు లేక ఇశ్రాయేల్ దేశానికి తూర్పులో బబులోను ఉంటుంది. వీరు తూర్పు వెళ్ళిపోయారు కాబట్టి, వీరి గమ్యం పడమర కాబట్టి, యెరూషలేము పడమరలో ఉంది కాబట్టి, సియోను లేక దేవాలయం పడమరలో ఉంది కాబట్టి, వీరి కుటుంబ సభ్యులు లేక వారి పిల్లలు పడమరలో ఉన్నారు కాబట్టి వీరు పడమర వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఆ పడమర వైపు చూసినప్పుడు జరిగింది ఏంటంటే, మీ అందరికీ తెలుసు, యెరూషలేము దేవాలయం అంటే కొండ మీద కట్టబడినటువంటి ఒక నగరం. ది సిటీ ఆఫ్ జెరూసలేం వాజ్ బిల్ట్ ఆన్ ఎ హిల్. 7 కొండలు అని చెప్తూ ఉంటారు, నేనైతే చూడలేదు. 7 కొండల మీద కట్టబడినటువంటి ఆ కొండ ప్రాంతమైనటువంటి యెరూషలేమును వీరు బబులోన్లో నుండి వారు చూస్తూ ఉన్నారు. మరి మీరు ఎంతమంది కొండలు ఎక్కారు నాకు తెలీదు. కొండల మీద ఏముంటాయో మీకు తెలుసా? కొండల మీద నేను ఒకసారి బీడీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా ఫైనల్ ఇయర్ బ్యాచ్ అంతటిని తమిళనాడులో ఏలగిరి హిల్స్ అని, ఆ హిల్స్కు మమ్మల్ని 1 డే పిక్నిక్ తీసుకువెళ్ళారండి. అది మేము బస్సులో వెళ్తూ ఉంటే ఒక చక్కని మేఘం నా బస్సు కిటికీ దగ్గరికి వచ్చిందండి. మేఘం అంతవరకు ఎప్పుడు నేను కింద నుంచి ఎప్పుడు చూడలేదు, దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు. ఆ మేఘం రాగానే నేను బస్సు కిటికీ తీశాను. ఆ కిటికీలో నుంచి మేఘం లోపలికి వచ్చింది. దాన్ని అలాగున పట్టుకున్నాను. అది నా చేతుల్లో కరిగిపోయింది. అదో మంచి అనుభూతి. ఇప్పుడు కొండల మీద ఏముంటుంది? మేఘాలు ఉంటాయి. ఈ పిచ్చి ప్రజానీకం, బబులోన్లో ఉండి ప్రార్థనలు చేస్తున్నటువంటి పిచ్చి ప్రజానీకం, మన భాషలో చెప్పాలంటే పిచ్చి మాలోకం అంటాం. వీరందరూ కూడా అక్కడ నుండి పశ్చిమ వైపుకు చూస్తూ ఆ యెరూషలేము కొండలను చూస్తున్నారు. ఆ కొండల మీద ఏమున్నాయి? ఆటోమేటిక్గా మేఘాలు కనిపించాయండి. నల్లగా దట్టమైనటువంటి మేఘాలు కనిపించాయి. కొన్ని మేఘాలు నీలి రంగులో, కొన్ని మేఘాలు ధూపం యొక్క రంగులో, గ్రే కలర్లో కనిపించాయి. ఆ మేఘాలన్నింటిని చూస్తూ ఇంకా ఏడుస్తున్నారండి. కారణం ఏంటంటే యెరూషలేము కొండల మీద ఉన్నటువంటి ఆ దట్టమైనటువంటి మేఘాలను చూసినప్పుడు వీరు అంతకుముందు చరిత్రలో యెరూషలేము దేవాలయములో వీరు బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు యాజకుడు వేసినటువంటి ధూపం వారి మనసుకు జ్ఞాపకానికి వచ్చిందండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు బబులోన్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ యెరూషలేము కొండలను చూసి, మేఘాలను చూసి, యెరూషలేము దేవాలయంలో యాజకుడు వేస్తూ ధూపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తున్నారు. అందుకే నేను పిచ్చి ప్రజానీకం అని నేను మాట్లాడుతున్నాను. ఇక ఈ ఆలాపనతో, ఈ దుఃఖంతో వారు దేవుని మీద భారంతో వారు తిరిగి రావాలని నిశ్చయించుకున్నారు. ఆ కొండల వైపు చూసినప్పుడు వారు మేఘాన్ని చూశారు, మేఘంలో ధూపాన్ని చూసుకున్నారు.
అప్పుడు రాసినటువంటి కీర్తన అండి 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటే కొండల దగ్గర కాదు, మేఘాల దగ్గర కాదు, ధూపం దగ్గర, అది దాని అర్థం. ధూపం దగ్గర నేను కన్నులెత్తుచున్నాను. ధూపం ఎక్కడుంది? యెరూషలేము దేవాలయం. మేము సియోనును జ్ఞాపకం చేసుకొంటిమి. బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మేము సియోనును జ్ఞాపకం చేసుకొంటిమి. అందుకే ఈ కీర్తనలు మీరు గమనిస్తే 120వ కీర్తన నుంచి ఈ 134 వరకు ఇవన్నీ కూడా యాత్ర కీర్తనలని ఆ కీర్తనకారుడు అభివర్ణించాడు. కారణం ఏంటంటే వీరు యాత్ర చేపట్టినప్పటి కీర్తనలు, వీరు యాత్రలో ఉన్నప్పుడు కీర్తనలు, వీరు యాత్ర కొరకు రచించబడినటువంటి కీర్తనలు 120, 121, 122, ఆ విధంగా 134, 15 కీర్తనలు యాత్ర కీర్తనలుగా మనము చూస్తాం. ఇక వీరు యాత్ర ప్రారంభించారు. నెబుకద్నెజరు తర్వాత వచ్చినటువంటి రాజు, ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు, కోరేషు తదితర రాజులు వీరిని విడిచిపెట్టారు. మనందరికీ తెలుసు ఆ చరిత్ర. వీరు విడిచిపెట్టిన తర్వాత వీరందరూ కూడా తిరిగి యెరూషలేమునకు పయనమై వెళుతూ ఉన్నారు. ఇప్పుడు యెరూషలేము వచ్చేసేస్తున్నారండి. దారి మధ్యలో ఉన్నారు, మార్గ మధ్యలో ఉన్నారు, యాత్ర మధ్యలో ఉన్నారు, గమ్యము మధ్యలో ఉన్నారు. ఈ గమ్యము చేరుకునేటువంటి ఈ క్రమంలో, ఈ ప్రక్రియలో వారి వేదన మనము జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా కానీ ఒక సిటీ నుంచి వెళ్ళిపోయి అదే సిటీకి మరలా ఒక 15-20 సంవత్సరాల తర్వాత మీరు రిటర్న్ అయ్యారా? ఒక 30 సంవత్సరాల తర్వాత మీరు రిటర్న్ అయ్యారా? ఇక్కడ వీళ్ళు 70 సంవత్సరాల తరువాత వృద్ధాప్యంలో వీరు తిరిగి వస్తూ ఉన్నారు. మా అమ్మగారిని 35 సంవత్సరాల తర్వాత వాళ్ళ పుట్టిన ఊరికి నేను తీసుకువెళ్ళానండి. తీసుకువెళ్ళిన తర్వాత మా అమ్మగారిని ఆ బస్సులో ఇక ఊరు వచ్చిన తర్వాత మా అమ్మగారిని చూస్తే ఎక్కడ కనపడలేదండి. ఎక్కడ ఇది అమ్మ కనపడలేదు అని వెతుకుతుంటే ఆమె కిందకి దిగిపోయి కూర్చుంది. సొంతూరు కదా ముందు దిగేసింది అనుకున్నాను. తర్వాత నేను వెంటనే వెనక దిగేశాను. దిగేసరికి అక్కడ లేదు, వెళ్ళిపోయి రోడ్డు క్రాస్ చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతుందండి సందుల్లో పడి. నేను వెనక పరిగెత్తుకుంటూ ఫాలో అయిపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఒక RCM స్కూల్ ఉంటే అక్కడ బోర్లుగా పడిపోయి ఏడుస్తుంది. ఏంటమ్మా ఏంటి అని అంటే, చిన్నప్పుడు నేను ఇక్కడ ఆడుకున్నాను రా, ఇదిగో ఈ బండ్లన్నీ పగిలిపోయినాయి. ఇక ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది, ఇంకా ఏడుస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. తీరా మా అమ్మమ్మ గారి ఇల్లు మా మేనమామ గారు దాన్ని మార్పు చేసి కొత్త రెనోవేషన్స్ చేసి దాన్ని మార్చేశారు. ఇప్పుడు ఆ ఇల్లు లేదని ఏడుస్తుంది. ఆ ఇంటి ముందున్నటువంటి పెద్ద బండ పగిలిపోయిందట, ఆ బండ మీద పడి ఏడుస్తుంది. అక్కడ ఊర్లో ఉన్నటువంటి ఆ ముసలి వాళ్ళందరూ కూడా చనిపోయారని చెప్పి ఏడుస్తుంది. ఒక ఊరును విడిచి మరలా ఆ ఊరు మనము 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత వెళితేనే ఇన్ని మార్పులే. 70 సంవత్సరాల తర్వాత వెళితే వీరిలో ఎంత దుఃఖం, ఆ పట్టణంలో ఎంత మార్పు. ఆ పట్టణంలో మార్పు జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంది. వీరైతే వచ్చారు. మనసులో వేదన ఉంది, కట్టుకున్న భార్య లేదు,
కనీసం కుమారుడైనా ఉన్నా అంటే కొన్ని కుటుంబాల్లో కుమారుడు లేడు, కోడలు విధవరాలుగా ఉంది, కొన్ని కుటుంబాల్లో కుమార్తె విధవరాలుగా ఉంది, కొన్ని కుటుంబాల్లో మనువళ్ళు మనవరాళ్ళు కూడా లేకుండా పోయారు. శేష ప్రజానికం ఉన్నవారిని చూసుకున్నారు, సంతోషించుకున్నారు. ఇశ్రాయేలీల జీవితాలు అబ్రహాము నుండి, అబ్రహాము ఇశ్రాయేలీయుడు కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి సంతతి తర్వాత చరిత్రలో ఇశ్రాయేలీయులు అయ్యారండి. యాకోబు ద్వారా, యాకోబు పేరు మార్చుకోవడం ద్వారా, మార్చబడటం ద్వారా. ఇక ఆనాటి నుండి ఈనాటి వరకు ఇశ్రాయేలీయుల యొక్క కష్టాలే. మరి గత 2 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం, ఆ గాజా స్ట్రిప్ నుంచి భయంకరమైనటువంటి మిసైల్స్ ఇశ్రాయేల్ మీద పడుతున్నాయని. వారి జీవితంలో ఎప్పుడూ సుఖపడలేదండి. దేవుని బిడ్డలు కష్టాలతో జీవితం సాగిస్తారు. దేవుని ప్రజలకు కన్నీరు ఆప్తమిత్రుడుగా ఉంటుంది. దైవజనుల జీవితాలు కూడా అంతేనండి. దైవజనులు కూడా ఎక్కడా సుఖపడినట్టుగా లేదండి. కానీ వారి ఆత్మీయ జీవితం, ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ పట్టుదల, పరిపూర్ణత, అనేకులను రక్షించే విధానాలు అక్కడ విజయం సాధిస్తాడేమో కానీ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించలేదు. ఇశ్రాయేలీలు కూడా ఎక్కడా విజయం సాధించలేదు. ఎటొచ్చి ఈ శతాబ్దంలోనే వారి యొక్క విజయాన్ని మనం చూస్తున్నాం. టెక్నాలజీలో, లేక ఎయిర్ ఫ్లైట్స్లో కానివ్వండి, ఇంకా అగ్రికల్చర్లో కానివ్వండి, ఇశ్రాయేల్ దేశం అంత బలమైన మిలిటరీలో కానివ్వండి, ఇశ్రాయేల్ దేశం అంత బలమైన దేశం ప్రపంచంలోనే లేదు, మనందరికీ తెలుసు. కానీ వారు దేవుని ప్రజలు కనుక శోధనలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఇశ్రాయేలు తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశారో చూడండి. 126వ కీర్తనలో వారు లోపల ఉన్నటువంటి దుఃఖాన్ని దిగమింగేసి కన్నీరును ఆనంద బాష్పాలుగా మార్చుకుని యెరూషలేము దేవాలయాన్ని, అంటే పడిపోయినటువంటి దేవాలయాన్ని, లేనటువంటి దేవాలయాన్ని చూసుకుంటున్నారు. అయితే వారి సాక్ష్యం ఏమైనదో చూడండి. 126వ కీర్తనలో సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. అప్పుడు బబులోనులో ఉన్నప్పుడు మనం ఏం చేసాం? కలలు కన్నాం. ప్రజలందరూ ఏమనుకున్నారు? వీళ్ళంతా పిచ్చోళ్ళు అనుకున్నారు. కానీ ఆ కలలు నెరవేరాయి. మేము తిరిగి వచ్చాం. వీఆర్ రెస్టోర్డ్ టు పీస్. ఇప్పుడే ఉన్నారు చూడండి, వాళ్ళ కన్నీరు దిగమింగుకుని ఇప్పుడేమంటున్నారు చూడండి. అదే వారి ఘనత. ఇశ్రాయేలు యొక్క ఘనత ఏంటంటే వారు కన్నీరు దిగమింగుకునేటువంటి ప్రజలు. ఇప్పుడు 2వ వచనంలో ఏమంటున్నారంటే మన నోటి నిండా నవ్వుండెను. ఇది దుఃఖంతో మాట్లాడే మాట అండి. ఎందుకు? వారు యాత్ర చేస్తూ మాట్లాడినటువంటి మాట, యాత్రలో ఉండి మాట్లాడినటువంటి మాట. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. మీరు నిజంగా సీరియస్గా ఆలోచించండి. నవ్వే సమయమేనా? ఎంతమంది చనిపోయారు? మార్గ మధ్యలో ఎంతమంది చనిపోయారు? బబులోనులో ఎంతమంది చనిపోయారు? భార్యలను ఎంతమంది తీసుకెళ్ళిపోయారు? తల్లులను తీసుకెళ్ళిపోయారు, పిల్లలను తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ వారు సంతోషించింది? ఎక్కడ ఆనందించింది? ఎక్కడ వారి జీవితాల్లో? ఎక్కడ? ఇశ్రాయేలు జీవితం అదంతా చెప్పడానికి టైం లేదండి నాకు. ఇశ్రాయేలు ఎక్కడ కూడా సుఖపడలేదండి. వారికి ఒక దేశం ఇవ్వబడిన తర్వాత 450 సంవత్సరాలు రాజు లేడు వాళ్ళకు. న్యాయాధిపతులు, అక్కడ ఒక న్యాయాధిపతి, ఇక్కడ ఒక న్యాయాధిపతి, ఆ 10 సంవత్సరాలు ఒక న్యాయాధిపతి, 5 సంవత్సరాలు ఒక న్యాయాధిపతి. ఆ విధంగా 450 సంవత్సరాలు వారు జీవనం సాగించలేదా?
ఆ తరువాత రాజులు వచ్చారు, కానీ దావీదు మినహాయించి ఎవరు పరిపాలించారండి ఆ రాజ్యాన్ని? తర్వాత హిజ్కియా అనేటువంటి రాజు కొంతకాలం పరిపాలించాడు. ఇక ఉత్తర రాజ్యంలో అందరూ నరుక్కోటాలు, చంపుకోవటాలు, ఒకళ్ళు సంపాదించుకోవటాలు, చంపుకోవటాలు, కుర్చీ ఎక్కటాలు. మరి ఇంకొక రాజు రావటం, చంపడం, ఆ కుర్చీ ఎక్కటం. మరొక రాజు రావటం, వాడిని చంపడం, ఇంకో కుర్చీ ఎక్కటం. ఇదే కదా ఉత్తర రాజ్యంలో జరిగిందంతా కూడా. ఆ తరువాత చరిత్ర ఏమైపోయింది? అసలు అంతకుముందు న్యాయాధిపతుల కంటే ముందు ఎక్కడ ఉన్నారు? 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. అది లాక్డౌన్. తర్వాత దేశానికి వచ్చినాక 450 సంవత్సరాలు న్యాయాధిపతుల కాలంలో లాక్డౌన్, పరిపాలన లేకుండా లాక్డౌన్. తర్వాత రాజుల వ్యవస్థలో కూడా ఎప్పుడు ఏ రాజు వస్తాడో మీద పడిపోతాడు. చిన్న కృష్ణా జిల్లా అంత ఉంటుందండి ఇస్రాయేల్ దేశం. ఎప్పుడు ఎవరు వచ్చి మీద పడతారనో వారు భయభ్రాంతులతో వారంతా కూడా లాక్ అయిపోయారు. ఇక తర్వాత 450 సంవత్సరాలు తర్వాత, లేక 550 సంవత్సరాల తర్వాత ఇంటర్ టెస్ట్మెంట్ పీరియడ్ వచ్చేసిందండి. అక్కడ కూడా రాజు లేడు, వ్యవస్థ లేదు, పరిపాలన లేదు, చీకటి రాజ్యం అన్నారు. లాక్డౌన్. The whole life and witness of the Israelites was under lockdown. But comes witness at regular intervals that witness flourishes. That is awesome in the life of the Israelites. వీరు నోటి నిండా నవ్వు పెట్టుకుంటున్నారు. వీరు కళ్ళల్లో నుంచి వచ్చేటువంటి కన్నీరుని ఆనంద బాష్పాలుగా మార్చుకున్నారు. దానికి క్రింద ఉందండి దాని అసలు సంగతి చూడండి. 5వ వచనంలో ఉంటుంది. 126వ కీర్తన 5వ వచనంలో, కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. అదే జరుగుతుంది. కన్నీళ్లతో విత్తారు, బబులోన్లో కన్నీళ్లతో విత్తారు, ఇప్పుడు ఆనంద గానములతో పంట కోస్తున్నారు. ఆ పంట ఏంటంటే, కనీసం దేవాలయం లేకపోయింది, ఆ స్థలానికి వచ్చాం. భార్యలు పిల్లలు లేకపోయారు, స్వస్థలానికి వచ్చాం. మరి మొన్న ఒక 4-5 years బ్యాక్ కూడా మరి కెనడా నుంచి, ఆ దేశాల నుంచి కొంతమంది యూదులు తిరిగి వచ్చారట. ఎంత సంతోషపడ్డారండి. మనం ఎంత సంతోషపడ్డాం. దేవుని పిల్లలు దేవుని స్థలంలో ఐక్యపడుతున్నారని. ఈ విధంగా వారు కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా పరిగణిస్తున్నారు. దేర్ యు ఆర్. ఇది మన విశ్వాసం, మన విశ్వాస విధానం, విధి విధానం ఈ విధంగా ఉండాలని ఈ రచయిత, మరి 15 కీర్తనలు రచించింది ఎవరో కానీ మనకు తెలియదు. తరువాత చరిత్రలో రాశారా, ప్రయాణంలో రాశారా, లేదా బబులోన్లో రాశారా మనకు తెలియదండి. కానీ ద రైటర్స్ ఆఫ్ దిస్ సామ్స్ ఆఫ్ అసెంట్, యాత్ర కీర్తనల యొక్క రచయితను మనం అభినందించాలి. ఈ రచనలు శ్లాఘనీయం. ఇక తిరిగి వచ్చిన తర్వాత ఆ దేవాలయ సమక్షంలో వీళ్ళందరూ మరలా బాకాలు ఊదుతూ, వాయిద్యాలు వాయిస్తూ, భయంకరమైన స్వరముతో, శబ్దముతో పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కొనియాడుతున్నారు. ఇక తరువాత తక్కువ కాలంలోనే మరలా బబులోన్లో ఉన్నటువంటి కోరెషు రాజు గారి ఆజ్ఞానుసారంగా ఇశ్రాయేలు దక్షిణ దేశ చివరి రాజుగారి మనముడైనటువంటి ఎరుబ్బాబెల్ వలన వారు ఒక చిన్న దేవాలయం కట్టుకున్నారు. అంత మునుపటి సొలొమోను దేవాలయం అంత దేవాలయం కాదు, కానీ కొద్దిగా చిన్న దేవాలయం, ఎ రెప్లికా ఆఫ్ ది పాస్ట్ టెంపుల్ విత్ లిటిల్ గ్లోరీ కంపారిటివ్ టు ది ఓల్డ్ టెంపుల్స్ గ్లోరీ. ఇప్పుడు ఈ చిన్న దేవాలయంలో మరలా ప్రతి ఏటా పండుగలకు ప్రతి ఏటా కూడుకుంటున్నారు. ఈ 15 కీర్తనలను ఒక బుక్లెట్గా ఏర్పాటు చేసుకొని వీరేం చేస్తున్నారంటే ఆ ఇశ్రాయేలు
సర్వసైన్యం, సర్వసభ ఆ దేవాలయం వెలుపల నిలబడి అందరూ కూడా ముక్త కంఠంతో యాత్ర కీర్తనల్లోని 15 కీర్తనలోని మొదటి కీర్తన 120వ కీర్తన ముక్త కంఠంతో ఎలుగెత్తి దేవునికి స్తుతియాగాలు చెల్లించుకుంటూ పాడుతున్నారు. సో దిస్ వాస్ ది సాంగ్ దట్ దే హ్యాడ్ సంగ్ రైట్ బిఫోర్ ద థ్రెషోల్డ్ ఆఫ్ ది సెకండ్ టెంపుల్ by the offsprings of the Israelites. Attributing the tears as the tears of joy. ఇక వీళ్ళందరూ కూడా 120వ కీర్తన వారి కుడికాలు ముందు పెట్టి, కుడికాలు ముందుకు వేసి, అందరూ కూడా కుడికాలు ముందుకు వేసి ఈ 120వ కీర్తన పాడారు. ఆ కీర్తన అంతా పాడేంత వరకు కుడికాలు అలాగనే ఉంది. ఇప్పుడు ఆ కీర్తన అయిపోయిన తర్వాత మన కీర్తన 121వ కీర్తన పాడుతున్నారు. ఇప్పుడు ఎడంకాల ముందు పెట్టారండి, అంటే 2వ అడుగు వేశారు. ఈ 121వ కీర్తన అంతా పాడేసిన తర్వాత మరలా వారు కుడికాలు ముందుకు పెట్టారు, అంటే 3వ అడుగు వేశారు. ఈ విధంగా 15 కీర్తనలు అనగా 134వ కీర్తన వరకు, 120 నుంచి 134వ కీర్తన అనగా 15వ కీర్తన పాడే వచ్చేసరికి వీరందరూ కూడా ఎక్కడ ఉన్నారు? దేవాలయము లోపల అతి పరిశుద్ధం దగ్గరలోకి వచ్చేసారండి. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క పాట, ఒక్కొక్క అడుగు ఒక్కొక్క పాట పాడుకుంటూ గర్భాలయం దగ్గరికి వచ్చేసి అందరూ మోకరించేశారు. ఇప్పుడు గర్భాలయం దగ్గర ఏం చూశారండి వాళ్ళు? గతంలో సొలొమోను దేవాలయం ఉన్నప్పుడు వారి పితరులు లేక వీరిలో జీవించి ఉన్న వారిలో కొంతమంది పెద్దలు ఏం చూశారు? గతంలో యాజకుని యొక్క ధూపం చూశారు. ఈ ధూపాన్ని మరలా వీరు ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నారు? బబులోను నదుల దగ్గర జ్ఞాపకం చేసుకున్నారు. ఇప్పుడు ప్రయాణమై వచ్చి సాక్షాత్తు ఆ ధూపం దగ్గరికి వచ్చేసారండి. ప్రైజ్ ది లార్డ్. ఆ ధూపం దేవుని ప్రసన్నతకు సాక్ష్యం. ఆ ధూపం దేవుడు ప్రార్థనలు వింటాడు అనేదానికి ప్రతిరూపంగా వారు తలంచారు. సో ద ఇన్సెన్స్ ఆఫర్డ్ by the priest was regarded and attributed as God's glory and God's witness and God's presence, which presence is again the attribute of God, and the attribute of God is nothing but the witness and the presence and the living of the congregation in and at large. సంఘము విస్తృత పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా, ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజము దేవుని ప్రసన్నతకు ఇది ఒక ప్రతీక. వారు జీవిస్తున్నారన్నదానికి అర్థం దేవుడు జీవిస్తున్నాడు అనేటువంటి మాట. కనుక నీవు నేను జీవిస్తున్నామంటే దేవుడు జీవిస్తున్నాడని. ఒకవేళ దేవుడు లేడు, దేవుడు మరణించాడు, దేవుడు ఇక్కడ లేడు అని ఎవరైనా అనుకుంటారేమోనని చెప్పి ఆయన యేసుక్రీస్తుగా వచ్చాడండి లోకానికి. మీ దేవుడేడి అని ఎవరైనా అంటారేమో, నా ప్రజలు అవమానించబడతారేమోనని చెప్పి ఆయన లోకానికి వచ్చాడు. ఈ రోజున దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు యేసుక్రీస్తులో దేవుణ్ణి చూశారు. ఏ విధంగా అంటే ఆయన పునరుద్ధానం ద్వారా. ఈ లోకంలో ఎవరు చేశారు ఈ పునరుద్ధానం? ఎవ్వరూ చేయలేకపోయారండి. కేవలం దేవుడు మాత్రమే ఆ పునరుద్ధానాన్ని యేసుక్రీస్తు ద్వారా చేశాడు. వీరు సాక్షాత్తు వీరి గమ్యం అయినటువంటి సియోను, వీరి గమ్యమైనటువంటి ధూపం, వీరి యొక్క యాత్రకు ముగింపైనటువంటి గర్భాలయానికి చేరుకున్నారు. కీర్తనలో పాడారు,
మోకరించారు, బాకాలు ఊదారు, చప్పట్లు కొట్టారు, దేవుణ్ణి ఘనత చెల్లించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అలనాడు పాడినటువంటి పాట, అలనాడు చూసినటువంటి దర్శనం, బబులోనులో చూసినటువంటి కొండల మీద చూసిన దర్శనం ఈరోజు నెరవేర్చుకున్నారు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అన్నాడే. ఇక్కడ నుంచి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ సహాయం? ఇక్కడ నుండి వస్తుంది. దేవుని ప్రసన్నత నుంచి వస్తుంది, ధూపంలో నుంచి వస్తుంది, యాజకుని సమక్షంలో నుంచి వస్తుందండి, గర్భాలయంలో నుంచి వస్తుంది. యెహోవా దేవుడు ఆ సువాసనను ఆఘ్రాణించినప్పుడు వస్తుంది. ఇప్పటి సమాజంలో, ఇప్పటి సందర్భంలో దేవుడు ఏ విధంగా ఈ సువాసన ఆఘ్రాణిస్తాడంటే మన భక్తి ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన విశ్వాసం ద్వారా, మన పరిణితి ద్వారా. We listen to God, we listen to God's word, we try and keep up the God's witness of resurrection and all his precepts which are recorded in the scriptures. But coming to the witness, we are a big failure. ఎక్కడైనా మనం శోధనలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం. ఇక మరీ దయనీయమైనటువంటి స్థితిలో మరలా దేవుని దగ్గరికి వస్తాం, కానీ విశ్వాసంతో రావటం లేదు. అనుమానంతోనే ప్రార్థన చేస్తాం. దేవుడు దాన్ని మెచ్చటం లేదు. ఐఎమ్ సారీ టు టెల్ యూ, దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ గాడ్. God doesn't like this kind of stuff. The unfaithfulness in your prayers, the unfaithfulness of his presence, that you think. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమస్తమైనటువంటి వైఖరి విధానం ఏమైనదంటే, ఆయన బిడ్డలు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇక్కడ ఆ మాట ఇక్కడ మనం చూస్తామండి. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఇది విశ్వాసం. ఎప్పుడంటే ఎప్పుడైనా సరే. ఇప్పుడు మనం ఈ పాండమిక్లో చేసేటువంటి ప్రార్థన ఇప్పుడు మాత్రమే కాదండి, ఇది అన్ని వేళలా, అన్ని యుగాలకు, అన్ని సమయాల్లో మనము చేయవలసినటువంటి ప్రార్థన. ఇశ్రాయేలీయులు చేస్తున్నారు, ఈనాటికి చేస్తున్నారు. ఈరోజు రాత్రి కూడా చేశారండి ఇశ్రాయేలీయులు ప్రార్థన. అసలే దేవాలయం లేకుండా వారు విలవిల్లాడిపోతుంటే మరలా వారి మీద మిసైల్స్ పట్టడం అంటే ఎంత దయనీయమైన పరిస్థితి అండి. వారికంటే మనం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నామో అనిపిస్తుంది. అందుకే విశ్వసించండి. ఇక చెప్పుకోవాలంటే, నిన్ను కాపాడువాడు కునుకడు అనే మాటలో ఎంత అర్థం ఉందోనండి. నిద్రపోడు. అసలు నిద్రకు ఆయనకు సంబంధం లేదు. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు, అనగా ఈ విశ్వాన్ని సృజించినటువంటి వాడు. ఆయన ప్రణాళికలో ఎన్ని క్రియలు, ఎన్ని కార్యాలు ఉన్నాయో, ఆయన ప్రణాళిక ఎంత ఎజెండా ఉన్నదో నిద్ర ఎలా వస్తుందండి ఆయనకి? సూక్ష్మ క్రిమిని, కంటికి కనబడినటువంటి క్రిమిని సృష్టించినటువంటి దేవునికి నిద్ర వస్తుందా? నిద్ర రానే రాదు. అసలు నిద్ర లేదు. ఎంత చిన్న క్రిమి అండి కరోనా. ఈ భయంకరమైనటువంటి, దరిద్రమైనటువంటి, ఈ యొక్క విపత్తు కలిగించేటువంటి ఈ కోవిడ్ దేవుడు ఈ భూమి నుండి లయపరచునుగాక. మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఏమని? ప్రభువా, మేము కొండల తట్టు మా కన్నులెత్తి చూస్తున్నాము, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఇంకెవరున్నారు ప్రభువా?
నీవు సమస్తానికి సృష్టికర్త నీవే కదా, ఇశ్రాయేలీయులను ఇంతవరకు సంరక్షించింది నీవే కదా, వారికి జ్ఞానం ఇచ్చింది నీవే కదా, మాకు ధైర్యం ఇచ్చింది నీవే కదా, మరి ఎందుకు ఈ మరణాలు సంభవిస్తున్నాయి అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి సమాధానం ఇదేనండి. చివరి వచనాల్లో ఉంటుందండి, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమేన్. నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. మరణం అనున్నది దేవునికి చాలా చిన్న విషయం అండి. మరణం అనేది మనకు చాలా భయంకరమైనది. మరణం అనేది దేవునికి అతి స్వల్పమైనది. కారణం ఏంటంటే ఆయన మరణం మీద అధికారి, మరణం మీద అధిపతి, మరణపు ముళ్ళును విరిచినటువంటి ప్రభు. మరణించినటువంటి వారు మన దగ్గర నుంచి వెళ్ళిపోయేటువంటి దుఃఖము, బాధ మనలో ఉంటుంది. కానీ దేవుడు ఏమనుకుంటాడంటే వీరందరూ నా దగ్గర ఉన్నారని ఆయన సంతోషపడుతున్నాడు. మరణించిన మన బిడ్డలు, మన ప్రియులు, మన నెలవైన వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నారని, దేవుడు వారి నిమిత్తం సంతోషిస్తున్నాడని, దేవుడు వారిని ముందుగా పిలుచుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే ఇశ్రాయేలీయులను ఎక్కువగా దేవుడు తన సన్నిధికి చేర్చుకున్నాడు. ఆయన సన్నిధిలో ఉంటే అది సంపూర్ణమైనటువంటి స్థలం. ఈజ్ ఎ బెటర్ ప్లేస్, ఇఫ్ నాట్ ఎ బెస్ట్ ప్లేస్, ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. గాడ్స్ ల్యాప్, గాడ్స్ bosom, గాడ్స్ హార్ట్, గాడ్స్ ప్రజెన్స్, గాడ్స్ టోటల్ సెల్ఫ్ ఈజ్ our place of isolation, our place of dwelling, our place of eternity. దేవుని ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా అతి స్వల్పమైనవి. పౌలు అంటాడు కదా, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైనా మేలు. మేలు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ భక్తునైనా తీసుకోండి, ఎవరు కూడా దేనికి భయపడలేదు. పోగా దేవుని యందు విశ్వాసం కలిగి ప్రవర్తించారు. ఇహలోకపరంగా, మానవపరంగా బలహీనతలు, భయభ్రాంతులు ఉన్నాయి. కానీ వారి శాశ్వత గురి, వారి యాత్ర, వారి గమ్యం చివరకు దేవుడే, 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 ముమ్మాటికి దేవుడే అని వారందరూ కూడా తెలుసుకున్నారు. ఆ క్రమంలోనే ఉన్నారు, ఆ ప్రార్థనలోనే ఉన్నారు, ఆ విశ్వాసంలోనే నడిచారు. ఆ విధంగానే ప్రార్థన చేసుకున్నారు, ఆ విధంగానే దేవుని దీవెనలు పొందుకున్నారు, ఆ విధంగానే ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఆ విధంగానే దేవుడు వారిని సంరక్షించాడు. సో ఇట్స్ ఆల్ లైస్ ఇన్ అవర్ ఓన్ ఫెయిత్ఫుల్నెస్ విచ్ ఈస్ హిడెన్ డీప్ డౌన్ ఇన్ అవర్ హార్ట్స్. లెట్ us pull it out, or else inculcate within us that new faith that God has given unto us, and let us march forward towards the goals that God has set for us, and let us receive all the blessings, even the blessings of resurrection, which all are installed from God and in God, by God. ఈ విధంగా దేవుడు మన చూపు, మన దృక్పథం, మన విశ్వాసం, మన నడక, మన యాత్ర, మన గమ్యం ఆయన కావాలని, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుము, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని యేసుక్రీస్తు స్వయంగా పిలుపునిచ్చాడు. సీక్ యూ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అండ్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బీ గివెన్ అండ్ అట్రిబ్యూటెడ్ అండ్ ఆఫర్డ్ అంటు యూ. సో దేవుడు మనకు ప్రధానం. దేవుని వైపు చూద్దాం, కొండల వైపు చూద్దాం, అనగా ధూపం వైపు చూద్దాం, అనగా దేవుని సన్నిధానం వైపు చూద్దాం, అనగా దేవుని వైపు చూద్దాం. దేవుడు ఆయన వైపు చూడటం ద్వారా దేవుడు తన కృపను మనందరి మీద కుమ్మరించి, మన ప్రార్థనలు దేవుడు ఆలకించి, తగిన రీతిలో తన కృప మన మీద కుమ్మరించి, తన శాశ్వత జీవమును, కృపను,
జీవితాన్ని అనుగ్రహించి ఈ భయంకరమైనటువంటి దుర్దినాల్లో మహమ్మారిని మన యొద్ద నుండి పారద్రోలి మనల్ని ప్రత్యేకపరిచి వేరుపరిచి మనల్ని సంరక్షించి భద్రపరిచి మనలను మన కుటుంబాలను ఆయన రక్షణ కవచంతో భద్రపరిచి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్.